మీకు నేను తెలియజేస్తాను. రైట్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు సందీప్ గారు అడిగిన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు ఇండియాకి? 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే 31వ తారీఖు నైట్, అంటే తెల్లారితో 1వ తారీఖు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా పర్మిషన్ తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లాగా ఎక్కడికి వెళ్ళారో ఎట్లా వెళ్ళారో ఆడికి వెళ్ళారు అంటే నేను సడన్గా అమెరికా నుంచి వచ్చామని ఏదో వరకు ఒక నోట్ రిలీజ్ చేసినట్టుగా కాదు. పర్మిషన్ అఫీషియల్గా లండన్ వెళ్ళారు. వెళ్ళిన ఫ్లైట్ మీరు అందరూ ట్రాక్ చేసి మొత్తం చెక్ చేశారు కదా. అది ఎక్కడో ల్యాండ్ అయ్యేటప్పుడు సాంకేతిక సమస్య వల్ల ఒక గంట వేరే దగ్గర ఆగితే అక్కడికక్కడికి వెళ్ళిపోయారని రకరకాలుగా ఈ దుష్ప్రచారాలు పర్మిషన్ తీసుకోవాల్సిందే ప్రస్తుతానికి. సార్ ఇప్పుడు న్యాయస్థానాల్లో పర్మిషన్ తీసుకునే వెళ్ళాం, ఎందుకంటే ఆయన మీద తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సో మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాం. మేము ఎక్కడికి పారిపోయినటువంటి వ్యక్తులం కాదు. సో చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారో చెప్పలేనటువంటి సందర్భంలో ఆయన అమెరికా కామర్స్ జయరామేమో అమెరికానే రాలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు ఐడియా ఉండి ఉంటుంది. అమెరికా రాలేదని అన్నాడు. ఆయన అమెరికా నుంచి దిగాడని చెప్పి నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమైనా చూసాము. అది సందీప్ గారే సమాధానం చెప్పుకోలేదు, ఎందుకంటే పాప అన్నిటికీ వాళ్ళు కూడా అక్కడ మద్దతు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే వచ్చారుగా ముందు ఆయన ఏమంటాడంటే మేము ఎన్నికల కమిషన్ మీద నమ్మకం లేదు, ఎన్నికలకు ఇంకెవరిని మీరు నమ్ముతారు అన్నాడు. అందరికీ రూల్స్ ప్రకారమే వెళ్తే ఎన్నికల కమిషన్ కూడా మేము తప్పట్టేటటువంటి అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఒక రూలు, ఆంధ్రప్రదేశ్కి ఒక రూలు చెప్తున్నప్పుడు మరి దానికి మీరెందుకు సమర్థిస్తున్నారు? ఒడిశాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈవీఎం పగల కొడితే ఆయన అరెస్ట్ చేశారు. సార్ నేను పెట్టింది ఎన్నికల కమిషన్ సంబంధించిన దాంట్లో మిన్నెల్ గారిని కూడా అరెస్ట్ చేయమన్నారు. దాన్ని న్యాయస్థానాలు 6వ తారీఖు దాకా వద్దన్నారు. న్యాయస్థానాలు తీర్పు ఎన్నికల కమిషన్ అయినా గౌరవించాల్సిందే కదా ఎవరినైనా. సో ఆయన మీరు రిగ్గింగ్ జరిగితే మీరు ఆ రిగ్గింగ్ సంబంధించిన వీడియో బయట పెట్టాలి కదా అంటారు. బయట పెట్టాల్సింది ఎవరు? అది రికార్డ్ వైసీపీ వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారు కదా. ఎన్నికల కమిషన్ దగ్గర మొత్తం 23 గంటల 50 నిమిషాలు వీడియో ఉంది. 23 గంటలు మీరు రిలీజ్ చేయండి. నిజంగా పగలగొట్టారా లేదా, ఏ నిమిషంలో ఏం జరిగిందో మొత్తం ప్రజలు చూస్తారు కదా. అప్పుడు మేము చెప్తుంది కరెక్టా, ఎన్నికల కమిషన్ చెప్తుంది రాంగా, మీరందరూ చెప్తుంది రాంగా అనేది వీడియో బయట పెడితే వచ్చింది కదా. వీడియో బయట పెట్టలేదంటే ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టుగా దానికి అర్థం కదా. వాళ్ళ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో ఎవడో మొబైల్ ఎట్ట రికార్డ్ చేస్తాడు 2 నిమిషాలు 65% ఛార్జింగ్తో 5G నెట్వర్క్లో ఒక 2 నిమిషాలు రికార్డ్ చేసి ఎవరి దగ్గర భద్రంగా ఉండాలి? ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సిన వీడియో సందీప్ దగ్గరకు వచ్చినా, నా దగ్గరకు వచ్చినా, మీ దగ్గరకు వచ్చినా అది ఎన్నికల కమిషన్ భద్రతా వైఫల్యమే కదా. దాని మీద మనం క్వశ్చన్ చేయడానికి సందీప్ గారు ఇష్టపడతారు. అంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఎవరన్నా వీడియో తీసి సార్ దాన్ని రిలీజ్ చేసి మామూలు మొబైల్తో లోపల జరుగుతున్నప్పుడు తీసినటువంటి వీడియో అయితే ఎవరన్నా మీరో నేను మొబైల్లో షూట్ చేస్తే అది మొబైల్లో బయటకు వస్తుంది. ఎన్నికల కమిషన్ దగ్గర కరెక్ట్గా ఉంది 23 గంటల 52 నిమిషాలు, అంటే ఆల్మోస్ట్ 24 గంటలు 1 డే ఫుటేజ్. ఆ 1 డే ఫుటేజ్ వీడియోలో 12 నిమిషాల దగ్గర ఇది ఉన్నట్టుగా ఒక 2 నిమిషాలు బిట్టి రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నికల కమిషన్ మా సంబంధం లేదు, మేము రిలీజ్ చేయలేదు, దాని మీద ఎంక్వైరీ చేస్తాం అంటుంది. మరి ఎన్నికల కమిషన్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు కదా. ఎన్నికల కమిషన్ రేపు ఎన్నికలు అయితే వాళ్ళ అధికారులు మార్చేసిద్ది, ఈ రోజే రేపే ఎన్నికలు అయితే వాళ్ళ అధికారులు మార్చేసిద్ది, అక్కడే గొడవలు జరుగుతాయి. సరే గొడవలు జరిగిన దగ్గర రీపోలింగ్ చేయాలంటే అవసరం లేదండి, తెల్లారి 3 దాకా ఓట్లు వేస్తారు కదా, ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదు. ఎవడన్నా ఓట్లు అయిపోయినాక తెల్లారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషనర్ అన్ని చోట్ల బ్రహ్మాండంగా జరిగింది, ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేదని చెప్తాడు. కానీ మన ఎన్నికల కమిషనర్ మీనా గారు సాయంత్రం 6కి రాత్రి 6 గంటల వరకు ఎవరైతే బూత్ లో ఉన్నారో వారిని నైట్ 11-12 గంటలు ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఓటు వేసే అవకాశం ఇచ్చి ఎస్ ఎన్నికలు జరుగుతామని, ఇంకా రీపోలింగ్ అవసరం ఉంటుందా లేదా అని చెప్పి రేపు పొద్దున ఎన్నికలు పూర్తయినాక అనౌన్స్ చేస్తామని చెప్పాలి. ఈయన 6కి వచ్చి అక్కడే రీపోలింగ్ అవసరం లేదని చెప్పేస్తున్నాడు. ఇంకా జనాలు రీపోలింగ్ కోర్టుకు కూడా వెళ్ళాం, టైం దాటిపోయిందిగా అంటుంది కోర్టు. ఇట్లా ఉంది మన వ్యవస్థ మీరు గౌరవిస్తున్నారంటే అక్కడ మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి మీ అభ్యర్థికి? సార్ సత్తెనపల్లి నియోజకవర్గంలో 6 పోలింగ్ బూత్లు, అట్లానే మీరు అన్నట్టుగా మాచర్ల నియోజకవర్గంలో ఒక 5 పోలింగ్ బూత్లు అనుకుంటా. వీటన్నిటిలో రీపోలింగ్ జరగాలని ఆ రోజే లేఖ కోర్టు కూడా వెళ్ళాం. మీరు చెప్పిన నియోజకవర్గాలు ఓడిపోతే వైసీపీ ఇక్కడ రీపోలింగ్ చేయకపోవడం వల్ల, రిగ్గింగ్ జరగడం వల్ల కూటమి గెలిచిందంటారా? సార్ ఇప్పుడు మేము రిగ్గింగ్ జరిగింది అనేది మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆ పోలింగ్ బూత్లో మేము 175 నియోజకవర్గాల్లో జరిగిందని మేము అనలేదుగా. 175 ఒక సత్తెనపల్లి నియోజకవర్గం అన్ని చోట్ల జరిగింది అనలేదుగా. మేము ఎక్కడైతే పర్టికులర్ గా మెన్షన్ చేసామో పోలింగ్ బూత్లతో సహా మెన్షన్ చేసిన దగ్గర నిజంగా జరగలేదు అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వీడియో రిలీజ్ చేసి సరిపోయింది కదా. మొత్తం వెబ్ కాస్టింగ్ ఉంది కదా, రిలీజ్ చేయొచ్చు కదా. రిలీజ్ ఎందుకు చేయలేదు? సో ఇంకొక 2వ అంశం వచ్చేటప్పటికి ఇందాక ఆయన అంటారంటే ఏదేదో అమర్నాథ్ గౌడ్ గారి అన్ని తీసుకొని వచ్చి ఆ పిల్ల ఇష్యూ, లేదంటే అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూ, ఇప్పుడు వ్యక్తిగత అంశాలను తీసుకొని వచ్చి దాన్ని జరిగినటువంటి అంశాన్ని తీసుకొచ్చి పార్టీ చేయించింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ఇప్పుడు మీరు ఎన్ని రకాల విమర్శలు చేసినా అయిపోయింది ఎన్నికలు, ఆల్రెడీ ఎన్నికలు అయిపోయింది. మీరు ఎన్నికల ప్రచారాస్త్రాలకి ఇటన్నిటిని వాడుకున్నారు.
ఎన్నికల ప్రచారాస్త్రాలుగా వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా సైకోలని రకరకాలుగా ఏ జగన్ నిన్ను అంతు చూస్తా తేలుస్తా రాళ్లతో కొట్టండి సత్తే ఏమన్నా ఇద్దా ఇవన్నీ మీరు ఎన్నికలుగా వాడుకున్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఎవరి భాష ఎట్లా మన పవన్ కళ్యాణ్ భాష గురించి అయితే ఇప్పుడు డిబేట్ సరిపోదు కదా సార్. ఒక్కొక్క నా డాషుల్ని చెప్పులతో కొట్టండి, ఒక్కొక్క ఎమ్మెల్యే డాషుల్ని చెప్పులతో కొట్టండి, మోకాల మీద కూర్చోబెట్టిదంతా పేకలు విసిగి చంపేస్తా, మటన్ షాప్ మస్తాను కొట్టినట్టు కొడతా, ఇవన్నీ మాట్లాడి సందీప్ గారు మహిళల్ని పెళ్ళాలని చెప్పని సంబోధించి స్వయంగా సినిమాల్లోనే కదా సార్ ఇది కాదు. పెళ్ళాం ఊరు వెళ్తే పెళ్ళాం గోళ ఎన్ని సినిమాల పేర్లోనే మీరు తీసి మీరు సపోర్ట్ చేస్తా. ఓ సినిమా హీరోగా పెళ్ళాం అనే పేరుతో సినిమాలు తెస్తున్నప్పుడే మీరు తీయకూడదు. మేము పెళ్ళాం అంటే తప్పు వచ్చింది అన్నారు కదా, మీరు సినిమాలు తీసేది ఏ పేరుతో తీస్తున్నారు? పెళ్ళాం ఊరు వెళ్తే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఇవన్నీ పెళ్ళాల పేర్లతో సినిమాలు తీసేది మీరు కదా. ఎందుకు ఇస్తారు మీరు యాక్ట్ చేయమని దాంట్లో పెళ్ళాం అనేది తప్పు అని చెప్పండి. సరే పవన్ కళ్యాణ్ పెళ్ళాం అనలేదు సార్, భార్యలు అంటారు. సందీప్ గారు వెంకరెడ్డి గారు ఒకవేళ పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని ఎవరైతే అనుకుంటున్నారో అన్ని భ్రమలే. 200% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నారు. చూస్తున్నారు. ఆయన ఆఖరి రాగం పాడేశారు. మేము ఓడిపోతే కన్నా అది కేవలం రిగ్గింగ్ ద్వారా అని చెప్పి ఆఖరి రాగం పాడేశారు. ఏ ఊరు అయినా నాకు అర్థమవుతుంది. అయ్యా భీమిలి సందీపే కదా మాట్లాడేది, భీమిలి సందీపే కదా. మేము 175 నియోజకవర్గాల్లో సందీప్ గారు సమయం లేదు. వెంకరెడ్డి గారు ఒక విషయం సమయం లేదు. అడిగిన దానికి కూడా చెప్పాను. 175 నియోజకవర్గాల్లో జరగలేదు సార్. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో జరిగినటువంటి మాట వాస్తవం. అదే మేము కంప్లైంట్ ఇచ్చామంటే ఆఖరి రాగం వాడేశాడు. ఆఖరి రాగం మీరు ఎప్పుడో వాడేశారు. గాయత్రి మంత్రం నుంచి రుక్మిణి మంత్రం కెళ్ళి మళ్ళీ దాంట్లో ఎప్పుడో మీరు వాడేశారు ఆఖరి మంత్రాలు. మీరు మా గురించి పేర్లు మహిళల పేర్లు తీసుకొస్తున్నారు కాబట్టి మహిళలందరూ మూకమ్మడిగా వచ్చి మహిళలను మోసం చేశారు కాబట్టి మూకమ్మడిగా ఓటేశారు. సందీప్ గారు దయచేసి ఆగాలి. వెంకటరెడ్డి గారు 5 సంవత్సరాలు టీవీ డిబేట్ లో వేదికల మీద ప్రత్యర్థుల మీద కూటమి నేతల మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. నాకు తెలిసి బహుశా రెడ్ బుక్ లో టాప్ 10 లో ఉంటారేమో. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి వెంకటరెడ్డి గారు. సార్ మేము ప్రశాంతంగా ఉన్నాం. 4వ తారీఖు మళ్ళీ మీకు జూమ్ లో వస్తా తాడేపల్లి నుంచి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మీరు కూడా జరిగేటప్పుడు ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్లేది లేదు. మళ్ళీ విశాఖపట్నం నుంచి పరిపాలన స్టార్ట్ చేయబోతా ఉన్నాం. 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో ఉంటది. భీమిల్లో ఉన్న సందీప్ గారికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. భీమిలి దగ్గరలోనే ఉంటుంది సార్. విశాఖపట్నం మీకు తెలుసు కాబట్టి మీకు కూడా ఆహ్వానం పలుకుతాం. ప్రమాణ స్వీకారాన్ని వచ్చి మీరు కూడా చూడొచ్చు. నేను ప్రత్యేకంగా బ్రహ్మనాయుడు గారికి పాస్ పంపి మీకు పంపని చెప్తాను, ఎందుకంటే మీకు నాకు అటాచ్మెంట్ లేదు కాబట్టి బ్రహ్మనాయుడు గారికి పాస్ పంపి మీకు ఇస్తాను. మీరు కూడా వెల్కమ్. తప్పకుండా విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఒకటి కట్టించారండి, లక్షలు ఖర్చు పెట్టి. దాని మీద చేయండి. ప్రమాణ స్వీకారానికి వేరే ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నారు.